శ్రీమాత్రే నమః. జనవరి 6 అంగారక సంకటహర చతుర్థి. శక్తివంతమైన పూజా విధానం, పాటించాల్సిన నియమాలు. మనకు కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, కలహాలు, ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక్కసారి వ్రతాన్ని చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది. జనవరి 6వ తేదీన మంగళవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం, ఊహించని ధనలాభం, అదృష్టం కలుగుతుంది. ధనుర్మాసంలో మంగళవారం కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. కాబట్టి జనవరి 6వ తేదీన ధనుర్మాసం మంగళవారం నాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటి, అలాగే వ్రతాన్ని చేయలేని వాళ్ళు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహర చతుర్థి రోజున అనగా ధనుర్మాసం మంగళవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి గుమ్మం ముందు కలకలలాడే ముగ్గులు వేయాలి. పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకుని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పూజ ప్రారంభించే ముందుగా మీ పూజా గదిలో కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోవాలి. పూజా గదిని శుభ్రం చేసుకొని గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి. అలాగే పూజా గది ముందు ముగ్గు వేసుకోవాలి. కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు దీపం వెలిగించాలి. దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి పటం ముందు 1/2 మీటర్ పొడవున్న ఎరుపు వస్త్రం తీసుకుని వినాయకుడు పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత మీరు కోరికలను మనసులో తలుచుకుంటూ ఆ ఎర్రటి వస్త్రంలో 3 గుప్పిళ్ళ బియ్యం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 2 రూపాయి నాణాలు వేసి ఆ వస్త్రాన్ని మూటలాగా కట్టి గణపతి పటం దగ్గర ఉంచాలి. ఆ మూటని ముడుపుగా భావించాలి. ఈ ముడుపుకు నమస్కారం చేసుకొని గణేష్ స్తోత్రం చదవాలి లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి హారతి ఇచ్చి కొబ్బరికాయను స్వామికి నివేదించాలి. చివరిగా గణపతికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజా గదిలో ఉన్న అక్షింతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపై వేసుకోండి. ఈ వ్రతం చేసే వాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వాటికి రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజా గదిలో దీపం వెలిగించి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలిని చేసి గణపతికి నివేదించి మీ కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి. మూటలోని తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి. మూటలో ఉన్న 2 రూపాయల నాణాలను తీసి మీ పర్సులో పెట్టుకోండి లేదా మీ బీరువాలో పెట్టుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు.
మంచం మీద కూర్చోకూడదు. ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి 21 గరిక ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఆ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా, మీ భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటహర చతుర్థి నాడు 21 యాలకులతో ఒక యాలకుల మాలను తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న గణపతి పటానికి వేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలని తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ఈ సంకటహర చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. కాబట్టి చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. సంకటహర చతుర్థి రోజున ఈ వ్రతం చేయటం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తీరటమే కాక కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది. ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. చతుర్థి రోజున చేసే చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కందిపప్పును దానం చేస్తే డబ్బు సమస్యలు తీరుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున గణేశుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి విముక్తి పొందుతారు. చూశారు కదండి, సంకటహర చతుర్థి రోజున ఏ విధంగా పూజ చేయాలో, పాటించాల్సిన నియమాలు ఏంటో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి.